ఆ ప్రతినిధి మురళి మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు అప్డేట్స్ తో. మురళి, సో ఇష్యూ రిజాల్వ్ అయిపోయినట్టే కదా? కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. 12:05 నాట్ రాంగ్. అంటే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మళ్ళీ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. 35 నిమిషాల ఆలస్యంగా ప్రయోగం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రతిసారి కూడా రాకెట్ ప్రయోగం జరిగేటప్పుడు కౌంట్ డౌన్ ప్రక్రియతో పాటు ఇక్కడ ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఏసీఎస్ అంటారు. సో ఇది చిన్న సమస్య ఉన్నా కూడా, ఒకవేళ సైంటిస్టులు అందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నా కూడా, శాస్త్రవేత్తలు కూడా వెంటనే గుర్తించలేనటువంటి సమస్యను, అది చిన్న సమస్య అయినా సరే ఈ ఆటోమేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ గుర్తిస్తుంది. అలా గుర్తించినటువంటి ఆటోమేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ వెంటనే కౌంట్ డౌన్ ప్రక్రియను 6 నిమిషాల ముందే నిలిపివేసింది. సో ఎందుకు కౌంట్ డౌన్ ప్రక్రియ నిలిచిపోయింది అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సో అక్కడ ఇంధనం నింపేటువంటి ప్రక్రియలో చాలా మైనర్ సమస్య, అంటే లీకేజీ గుర్తించినట్టు తెలుస్తోంది. సో ఆ తర్వాత వెంటనే దాన్ని రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి సమస్య అయితే మాత్రం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే రెక్టిఫై చేయగలిగారు. కానీ మళ్ళీ తిరిగి వెంటనే ప్రయోగం అంటే, సో ఇక్కడ భూమి నుంచి రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు స్పేస్లో విండ్ ఓపెన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అంటే స్పేస్లో ఉన్నటువంటి ద్వారాలు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అంతరిక్షంలోకి వెళ్లాల్సినటువంటి కక్షలోకి ఆ నిర్దేశిత సమయానికి ఆ విండ్ అనేది చాలా క్లియర్గా ఉండాలని శాస్త్రవేత్తలు చాలా కీలకమైనటువంటి విషయంగా దీన్ని ప్రతిసారి కూడా చూస్తుంటారు. సో అలా విండో ఓపెన్ అయ్యేటువంటి సమయానికి సరిపోయే విధంగా 35 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగాన్ని నిర్ణయించారు. సో ఆ నిర్ణయం మేరకు కౌంట్ డౌన్ అనేది తిరిగి మొదలైంది. సో కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక కేవలం 1 నిమిషం మాత్రమే ఉంది. సో ఈ నిమిషం కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత ప్రయోగం అనేది సజావుగా చేపట్టేందుకు శాస్త్రవేత్తలు అక్కడ క్షుణ్ణంగా అన్నీ కూడా మళ్ళీ ఎలాంటి సమస్య లేకుండా కూడా పరిశీలిస్తున్నారు. సో శాస్త్రవేత్తలతో పాటు అక్కడ ఆటోమేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి సో మానిటరింగ్ అనేది కొనసాగుతుంది. సో కాసేపట్లోనే ప్రయోగం అనేది జరగబోతుంది. సో గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాల్లో ప్రయోగంలో చివరి నిమిషంలో సమస్య వచ్చినప్పటికీ వాటిని రెక్టిఫై చేసి ప్రయోగాలు చేపట్టినటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి 2 నుంచి 3 రోజుల తర్వాత, ఒక్కోసారి నెల తర్వాత కూడా ప్రయోగాలు చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చంద్రయాన్ 2లో కూడా ఇలాగే ప్రయోగం వాయిదా పడింది. రోజుల వ్యవధి తర్వాత మళ్ళీ కూడా ఆ ప్రయోగాన్ని చేపట్టారు. సో ఇది ప్రైవేట్ సెక్టార్లో తొలి ప్రయోగం. ఇది స్కైరూట్ గతంలోనే శ్రీహరికోట నుంచి ఒక టెస్ట్ లాంచ్ అయితే చేపట్టింది. ఆ టెస్ట్ లాంచ్ సక్సెస్ అయింది. సో ఈసారి చేపడుతున్నటువంటి ప్రయోగాల్లో సో గ్లోబల్ లెవెల్లో ఆఫర్లు అనేటివి ఎక్కువగా ఇటు ఇస్రో మీద ఒత్తిడి ఎక్కువగా లేకుండా ఇన్స్పేస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రైవేటు అంటే శాటిలైట్ అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు పార్ట్నర్షిప్ను పెంచడం కోసమే ఇన్స్పేస్ను స్థాపించారు. సో అందులో భాగంగానే స్కైరూట్ ఇవాళ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. సో సమయం 12:05 అవుతోంది. సో ఏ క్షణమైన రాకెట్ లాంచ్ జరగచ్చు. మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. అంతా సన్నద్ధం అయిపోయింది. వాస్తవానికి 11:30 ప్రయోగం జరగాలని చెప్పి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. కానీ ఆటోమేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ ఏసీఎస్ ఏదైతే చాలా మైనర్ ఇష్యూస్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతుందో, అంటే హ్యూమన్ ఐకి కూడా అందని కొన్ని చిన్న ఎర్రర్స్ని ఏ రకంగా ఒక కంప్యూటర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఐడెంటిఫై చేయగలుగుతుందో ఇవాళ అదే జరిగింది. సో ఎస్, టేక్ ఆఫ్ అవుతోంది. విక్రమ్ 1 లాంచ్ మనం చూస్తున్నాం, లైవ్ విజువల్స్ చూస్తున్నాం. సో డిలే జరిగిన తర్వాత 35 మినిట్స్ డిలే తర్వాత 12:05 సరిగ్గా నింగిలోకి దూసుకెళ్తున్న విక్రమ్ 1ని మనం చూస్తూ ఉన్నాము. మేడ్ ఇన్ ఇండియాని సక్సెస్ చేస్తూ విక్రమ్ 1 ముందుకు దూసుకెళ్తోంది. That's very true, Suyash and Akhil. I am awestruck at the sheer power that stage 1 is producing. With this, we have two of our major prime mission objectives completed, which was successful ignition and safe tower clearance. That's right, and we are coming up on max Q now, which is the period of maximum aerodynamic pressure, where the vehicle faces its largest aerodynamic loads as it flies through this zone at Mach 1.5 at an altitude of nearly 9 kilometers. विक्रम 1 ने सफलतापूर्वक मैक्स क्षेत्र पार कर लिया है और दल काफी उत्साहित है इस समय और विक्रम 1 प्रथम चरण के आगे बढ़ रहा है और हमें श्रीहरिकोटा व पोर्ट ब्लेयर पृथ्वी स्टेशन से मजबूत दूर संकेत मिल रहे हैं, जो बहुत ही अच्छी खबर है. That's right. We are at a downrange distance of 22 kilometers with an altitude of 34 kilometers.
And on your screens right now are excellent onboard camera views from the vehicle. And we can also see quite nominal chamber pressure values on the MCC screen. The vehicle is currently at an altitude And- of 50 kilometers. और यहाँ पे प्रथम चरण का प्रतिकरण हो चुका है और द्वितीय चरण का प्रज्वलन भी प्रारंभ हो चुका है. This is quite a major achievement for the nation, with the vehicle successfully separating stage 1 and the ignition of stage 2 as well. द्वितीय चरण अपना सफलतापूर्वक कार्य पूरा कर रहा है और प्रथम चरण का दहन अथवा प्रतिकरण समाप्त हो चुका है. The vehicle is at an altitude of 89 kilometers, traveling at 2.6 kilometers per second. Of course, our target velocity for today is 7.6. S2 performance normal. We've just heard call out that the